అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శతకం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్కారం. ఈ పక్కనున్న పోస్టర్ చాలా అద్భుతమైన పోస్టర్. నేను తయారు చేసిందే. చాలా సంవత్సరాల క్రితం ఓషో చెప్పిన ఒక కథ ఇది. ముల్లా నస్రుద్దీన్ అనే వ్యక్తి గురించి చెప్తాడు. అదే కథ నేను భూబల్లాగా చెప్తున్నాను. మళ్ళీ ఒక వ్యక్తికి రిలీజియన్ ఎందుకు అంటగట్టడం? ఒక మనిషి అనుకుంటే సరిపోతుంది. ఒకసారి మార్కెట్లో ఒక వ్యక్తి గాడిద మీద కూర్చొని ఎటో పోతున్నాడు. తన ఫ్రెండ్ ఎవరో కనిపించి, ఏం భూబల్లా ఎటు పోతున్నావు అంటే, అప్పుడు భూబల్లా ఇచ్చిన సమాధానం చాలా అద్భుతం. నాకేం తెలుసు, గాడిదని అడగండి అన్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి, అదేంటి అంటే, నేను ఉదయం నుంచి ఈ గాడిదని ఎక్కడికో తీసుకుపోవాలని ఎంత ప్రయత్నించినా అది రావడం లేదు. ఎలా ప్రయత్నించినా అది రావడం లేదు. ఫైనల్గా నేను నిర్ణయానికి వచ్చాను. నేను అనుకున్న చోటికి గాడిద ఎట్లాగూ రాదు. సో ఇప్పుడు గాడిద మీద ఎక్కి కూర్చొని హాయిగా ఉన్నాను. అది ఎటు పోతే అది ఎటు తీసుకెళ్తే అటు పోతున్నాను అన్నాడంట. దాదాపు చాలామంది మనుషుల పరిస్థితి. చాలామంది నీ మనసు ఎటో లాక్కెళ్తుంది. చూడ్డానికి మనం మనసు యొక్క యజమానులుగా ఉంటాం, కానీ నిజంగా మోస్ట్ ఆఫ్ ద టైం మనసు యొక్క బానిసగా ఉన్నాడేమో మనిషి. ఆలోచించాల్సిన అంశం ఇది. ఒక సూఫీ స్టోరీ కూడా ఉంటుంది. బాయాజిద్ తన శిష్యులతో కలిసి బాగ్దాద్లో ఎక్కడో నడుస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి బర్రెని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు బాయాజిద్ అడుగుతాడు, అక్కడ ఒక బర్రె ఉంది, ఆ బర్రె మీద తాడు కట్టి ఒక వ్యక్తి తీసుకెళ్తున్నాడు, వాళ్ళిద్దరిలో ఎవరు యజమాని అని అడుగుతారు. అడిగితే అక్కడున్న వాళ్ళంతా, శిష్యులంతా ముక్త కంఠంతో చెప్తారు, ఆబ్వియస్లీ ఆ వ్యక్తి యజమాని. అప్పుడు బాయాజిద్ అంటాడు, ఒక శిష్యుడికి చెప్పి ఆ తాడు కట్ చేసి రాపో అంటాడు. ఆ తాడు కట్ చేసిన మరుక్షణం బర్రె పరిగెడుతుంది, దాని వెంట యజమాని పడతాడు. చూడు, బర్రె స్వేచ్ఛగా ఉంది, యజమాని దానికి బానిసై ఉన్నాడు. యజమానితో అవసరం బర్రెకు లేదు, కానీ బర్రెతో యజమానికి చాలా అవసరాలు ఉన్నాయి. దాని పాలతో వచ్చే డబ్బుతో పిల్లల ఫీజు కడుతున్నాడు, దాని మీద గడ్డి మోపేసుకొని వస్తున్నాడు, దాన్ని ఇంకో బర్రెకు జత చేసి వ్యవసాయం చేస్తున్నాడు. చూడ్డానికి ఒకలా కనిపిస్తుంది, కానీ లైఫ్ అట్లా లేదేమో. సో ఇప్పుడు ఆ గాడిద స్థానంలో, పక్కనున్న పోస్టర్లో కనిపిస్తున్న గాడిద స్థానంలో మనసును పెట్టండి. నువ్వు అనుకున్నట్టు మనసు పనిచేస్తుందా? మనసు అనుకున్నట్టు నువ్వు వెళ్తున్నావా? అంటే ఇది కంట్రోల్ చేయాల్సిన అంశం కాదు. మనసుని నియంత్రించిన వాడు ఓడిపోతాడు. మనసును అర్థం చేసుకున్న వాడే మనసుతో ఉంటాడు. మనసు అన్నది లేదా ఆలోచన అన్నది కిచెన్లో ఒక చాకు లాంటిది. అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం వరకే, ఆ తర్వాత తీసి మూలకేసేయాలి. 10 ఏళ్ళు వంట చేసుకోకపోతే 10 ఏళ్ళ ఆలోచనతో ఆ చాకుతో పని లేదని. కానీ మనిషి అట్లా కాదు. డబ్బు 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 దాని వెంట పోతూ ఉంటుంది మనస్సు. ఆ మనస్సు వీడి శరీరాన్ని లాక్కెళ్తూ ఉంటుంది. మనసు ఏదైనా తప్పు చేస్తుంది, దెబ్బలు శరీరానికి పడతాయి. ఒక చిన్న కథ ఉంటుంది కదా, కళ్ళు మామిడి పండును చూసాయి, కాళ్ళు చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది, ఆ తర్వాత చేతులు కాయను తెంపాయి, నాలిక సొంగగార్చింది, పళ్ళు కాయని కొరికాయి, నోరు కాయను నమిలింది, పొట్ట ఆ పండుని ఎంజాయ్ చేసింది. అప్పుడే ఓనర్ వచ్చాడు, దెబ్బలు వీపుకు పడ్డాయంట. సో మనిషి పరిస్థితి అంతే. శరీరానికి ఏమీ చేయాలని ఉండదు, కానీ దాంతో రకరకాల పనులు చేయిస్తాడు. దండ వేసుకునేది శరీరానికి కాదు, లోపటున్న మనసుకి. నిద్రపోతున్న వాడికి అవార్డు ఇవ్వండి చూద్దాం, తీసుకుంటారా? తీసుకోడు. సో మనస్సు అద్భుతమైన సేవకుడుగా ఉంటే మంచిది, కానీ ప్రమాదకరమైన యజమానిగా ఉంటే చాలా ప్రమాదం. సో మనసు శత్రువు కాదు, కానీ క్రమశిక్షణ లేనప్పుడు అది శత్రువుగా మారుతుంది. శిక్షణ లేని మనస్సు గాడిద లాంటిది. దానికి తారి తెలియదు, దానికి తాత్కాలిక ఆనందమే కావాలి.
దానికి ఒక గమ్యం అంటూ ఏముండదు. అది ఎటుపోతే అటుపోతుంది. ప్రతిదాన్ని చూసి ఆశ్చర్యపడుతుంది. తనని ఏదన్నా అంటే కోప్పడి గొడవ పడుతుంది. ఇది ఎలా ఉందంటే, ఒక గాడిద మీద కూర్చున్నాడు బోబల్లా, ఇంటికి వెళ్ళాలి. సో పక్క నుంచి ఎడ్ల బండి మీద గడ్డిపోతూ ఉంది. అంతే, అది తిరిగి దారి మళ్ళించుకుని ఆ ఎడ్ల బండి వెనుకపోతూ ఉందంట గడ్డి కోసం. అట్లా గాడిద గడ్డి కరిచినట్టు మనసు కూడా గడ్డి కరుస్తుంది. గడ్డి కరవడం అంటే అదే. అది నీకు ఇంటి దగ్గర ఫుడ్ ఉన్నా కూడా తాత్కాలిక ప్రయోజనం కోసం ఆ ఫుడ్ మీద ఆశపడ్డావు. సో మనసు నుంచి బయటపడ్డం అంత ఆశమాషి కాదు. కానీ చిన్న గ్యాప్ ఇస్తే సులువుగా బయటపడవచ్చు. కాస్త ఆగాలి, మాట్లాడడం మానేయాలి. ఎంత అవసరం అంత పని చేసి ఏదో గదిలో ఉండాలి. మొట్టమొదటిసారి నీ ఆలోచనల యొక్క ఆ ఫోర్స్ నువ్వు చూస్తావు. నీకు ఆలోచనలు వచ్చే, మాట్లాడేసావు, ఆలోచన వచ్చింది, వెళ్ళిపోయావు. సో అది గడ్డి వెంట గాడిద పడ్డట్టే. ఆగాలి. ఆ ఆగడానికే మనం అనుష్ఠానం, ఒక కాంక్రీట్ డిసిషన్, టేకింగ్ ఏ స్టాండ్ అని ఇట్లా చెప్తారు. అందుకని మనస్సుకి డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ రెండు రకాలు. ఒకటి ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్, రెండోది ఆర్గానిక్ సెల్ఫ్ డిసిప్లిన్. మళ్ళీ ఆ సెల్ఫ్ డిసిప్లిన్లో యాంబిషన్ అదంతా ఉంటే మళ్ళీ వస్తుంది. అట్లా కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్, అది చాలా రేర్, నిష్కామకర్మ. సో ఒకసారి గురువు అడిగాడు శిష్యుడిని, నీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే, అప్పుడు గురువు చెప్పాడంటే నేనే అన్నాడు. మరి కోపం వచ్చినప్పుడు ఎందుకు ఆగవు? భయం వస్తే ఎందుకు పరిగెడుతున్నావు? అలసట వచ్చినప్పుడు ఎందుకు నీ లక్ష్యాన్ని వదిలేస్తున్నావు? నీ ఎమోషన్స్ నీ జీవితాన్ని నడిపిస్తున్నాయి. ఉదాహరణకి ఎవరో మర్డర్ చేశారు, తాను చేశాడు, తన ఎమోషన్ చేసింది కదా. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు, తాను చేశాడా, అజ్ఞానం కదా అప్పు చేసింది. దేన్నో చూస్తే ఆసక్తి కలిగింది, తన వ్యామోహం కదా తన సమస్యల్లోకి తీసుకెళ్తున్నది. తనకేం సంబంధం? సో ఒక కారుకి స్టీరింగ్ ఎట్లాగో నీ మనసు అట్లాగే నీ నోరు, నీ కళ్ళు, నీ చేతులు. అందుకే ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకో అన్నారు. అది వేరే వాళ్ళు చెప్పడం వల్ల, భయం వల్ల కాదు, అర్థం చేసుకోవడం వల్ల. ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంటుంది, ఒక రాజు 1000 యుద్ధాలు గెలవచ్చు, కానీ తన కోపాన్ని తాను గెలవలేకపోతే అతను నిజమైన విజేత కాడు. కానీ ఒక సాదాసీదా మనిషి తన ఇంద్రియాల లాలసత్వంలో పడకుండా ఒక అవగాహనతో కోపము, ద్వేషము వీటి నుంచి బయటపడగలిగితే అతనే నిజమైన మహారాజు. సో నియంత్రణ లేని మనస్సే మనిషికున్న అతిపెద్ద శత్రువు. మనస్సు సహజంగా నియంత్రణలోకి వచ్చిందనుకో, బికాజ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంకంతకు మించిన గొప్ప కంపానియన్ లేదు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తావు. అద్భుతాలంటే ఏదో చేస్తావని కాదు, నీకు ఎంత సాధ్యం అంత చేస్తావని. సో కొన్ని చిట్కాలు. ఒక రైతు తన ఎద్దులకు శిక్షణ ఇస్తున్నాడు. ఒక గుర్రపు స్వారీ చేసే వ్యక్తి మనసుకు శిక్షణ ఇస్తున్నాడు, గుర్రానికి శిక్షణ ఇస్తున్నాడు. మరి నీ మనసుకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నావు? సో మనసుని ఎట్లా అర్థం చేసుకోవాలి, అది బలవంతంగా నియంత్రించకుండా సహజంగా అది ఎట్లా ఒక ఒద్దికగా ఉండాలి అనే దానికి సరదా కొన్ని ఆలోచనలు. మొట్టమొదటిది, ప్రతి ఆలోచన నిజమని నమ్మకండి. మనసు చెప్పేదంతా, చూసిందంతా, నీకు చేరవేస్తున్నదంతా నిజము కాదు కాదు కాదు. ఇది రాసి పెట్టుకోండి. రెండవది, ఇంతకుముందే చెప్పినట్టు ప్రతిరోజు కాసేపు ఏమీ చేయకుండా ఊరికి అట్లా కూర్చోండి. ఇట్లా కూర్చోనగానే అమ్మ టైం వేస్ట్ అయిపోతుంది అంటారు. మరి సినిమాలు చేసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు, గాసిప్స్ చేసినప్పుడు, పార్టీలకు వెళ్ళినప్పుడు సమయం వృధా అవుతుంది అనిపించదు. కానీ ఏకాంతంగా కూర్చోనగానే సమయం వృధా. అందుకని ఆ మూర్ఖత్వాన్ని వదిలి నిశ్శబ్దంగా మౌనంగా ఉండండి. దాంతో పోరాడొద్దు. చూడు దాన్ని. ఒక కుక్కని పార్క్లో వదిలేసినట్టు మనసును వదిలేయి. శరీరంలో క్రమశిక్షణ తీసుకురా. యోగా చేసినప్పుడు మనసు శరీరం దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అది వ్యాయామమా లేకపోతే మంచి ఆహారమా,
ప్రశాంతత రావడానికి శరీరాల కలయిక చాలా అవసరం. దాన్ని పట్టుకో. 4వది, ఏదో ఒక చిన్న పనికిరాని పని లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం అంటే ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వగానే లక్ష్యం అట్లా కాకుండా జీవితకాలం ఒక పని పెట్టుకోండి. రోజు ఒక 5-6 గంటలు ఈ పని చేస్తాను, ఏది ఏమైనా చేస్తాను. అప్పుడు మీ మనస్సులాగా ఇప్పుడు మనకు పూజలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనసుని తిరిగి తిరిగి దారిలో పెట్టడానికి. దాని గురించి ఎప్పుడన్నా చెప్తాను. నేను ప్రతిరోజు యూట్యూబ్ చేస్తున్నా, ఇది నా యజ్ఞం. ప్రతిరోజు పెయింటింగ్ వేస్తా. నేను ఇంకా భవిష్యత్తులో నేను నిజానికి ఎక్కువ టైం కేటాయించను. ఇప్పుడు నేను వీడియో చేసింది ఒక 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు. నేను వీడియో అప్లోడ్ ఎవ్రీథింగ్ అంతా కలిపి 10 నిమిషాలు అంతే నేను ఇచ్చేది. మీరు ఆఫీస్లో 8 అవర్స్ చేస్తారు, నేను మొత్తం మీద రోజుల్లో 1.5 కంటే ఎక్కువ చేయను యూట్యూబ్. మిగతా సమయం అంతా హాయిగా ఆడుకుంటాను, పాడుకుంటాను, వంట చేస్తాను, గిన్నెలు కడుగుతాను, వచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, తర్వాత పెయింటింగ్స్ చేస్తాను. సో భవిష్యత్తులో పెయింటింగ్ వీడియో పెడతాను, విజ్డమ్లో వీడియోస్ పెడతాను, వంట వీడియోస్ పెడతాను. ఫుల్లెస్ట్గా ఉపయోగించుకోవాలి. ఎప్పుడన్నా 100 చీరలు ఉంటే ఎక్కువ అనిపించిందా? మరి 5 వీడియోలు చేస్తే ఎందుకు కలిసిపోతున్నారు? ప్రపంచంలో వారానికి ఒక వీడియో చేస్తారు ఎవరో, అది నాకు ప్రమాణం కాదు. నా పొటెన్షియల్ నాకు ఇంపార్టెంట్. బాలు కొన్ని వేల పాటలు పాడాడు, అది ఆయన పొటెన్షియల్. తర్వాత 5వ సూచన, సంతోషం ఇచ్చే పనుల కంటే భవిష్యత్తులో మంచి ఫలితం ఇచ్చే వాటిని దృష్టి పెట్టండి. ఆ తర్వాత తాత్కాలికమైన ఆనందము, సంతోషము, తాత్కాలికమైన ఎమోషన్ నుంచి బయటపడండి. తర్వాత పొగడతని, విమర్శని పట్టించుకోవద్దు. అందుకని నీ పనే నిన్ను కాపాడుతుంది. నిష్కామమైతే నిన్ను చిరస్థాయిగా నిలబెడుతుంది. పోల్చుకోకు, ఎవరితో పోల్చుకోకు. యు ఆర్ యూనిక్. నీకు ఎంత సాధ్యం అంత పరిపూర్ణంగా ప్రతిరోజు చేస్తూ ఉండు. ప్రతిరోజు నువ్వు చేస్తూ ఉండగా 1 సంవత్సరంలో అద్భుతం జరుగుతుంది. నేను ఫస్ట్లో యూట్యూబ్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే ఎడిటింగ్ అంటే కూర్చోవాలి. ఇప్పుడు నేను బాత్రూంలో ఉండి వంట చేస్తూ నిమిషంలో ఏం చేయాలో తెలిసిపోయింది నాకు. 2 నిమిషాల టైం ఉంటే ఏం చేయాలి, 6 నిమిషాల టైం ఉంటే ఏం చేయాలి, 30 సెకండ్స్ టైం ఉంటే ఎట్లా థంబ్నెయిల్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్. నేను భవిష్యత్తులో యూట్యూబ్ గురించి క్లాసెస్ కూడా చెప్తా. సో ప్రతిదీ నీకు ఎంతో కొంత సంతోషాన్ని, డబ్బుని తీసుకో, కానీ దాని వెంటనే పరిగెత్తకు. డబ్బు కావాలి, డబ్బు వెంటనే పరిగెత్తకు. ఎవరైనా గుర్తిస్తే మంచిది, నువ్వు గుర్తింపు కోసం పరిగెత్తకు. సో నీ మనసుకు నీవు యజమానిగా ఉండు, బానిసవు కాకు. అందుకని ఎవరన్నా అడిగితే ఎక్కడ పోతున్నావంటే, నాకేం తెలుసు, నా మనసుని అడుగు అనే పరిస్థితి రాకుండా చూసుకో. ఎక్కడున్నా ప్రశాంతంగా, హాయిగా, చీకు చింత లేకుండా, పరచింతన లేకుండా జీవించడానికి నువ్వు జన్మ తీసుకున్నావు అని తెలుసుకుంటే జీవితం సార్థకమైపోతుంది. సరేనా? నిర్వాణ షట్కం బుక్ రిలీజ్కి వీలైతే రండి, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. జీవితం అనేది నడుస్తూ ఉంటుంది అట్లా. ఆసక్తి లేకపోతే కొనుక్కోవద్దు, చదవద్దు. రీసరస్ వయసు.